హలో అందరికీ వెల్కమ్ టు సంజనా స్వామి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బేబీ మూమెంట్స్ గురించి. డైలీ ఎన్ని మూమెంట్స్ ఉండాలి, ఎన్ని మూమెంట్స్ వస్తే బేబీ హెల్తీగా ఉన్నట్లు, ఒకవేళ మూమెంట్స్ తగ్గితే ఆ ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ఈ మూమెంట్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయంటే 3rd మంత్ లాస్ట్లోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే మనకి తెలవడానికి టైం పడుతుంది. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 6 మంత్స్కి తెలుస్తుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి తొందరగా తెలుస్తుంది. ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కనుక తెలీదు, వాళ్ళకి కొంచెం లేట్గా తెలుస్తుంది. కానీ స్టార్ట్ అవ్వడం మాత్రం 3rd మంత్ ఎండింగ్లోనే తెలుస్తుంది. మనకు అర్థం అవ్వదు సరిగ్గా. కొంతమందికి తక్కువ అనిపిస్తాయి. డైలీ ఒక 10 మూమెంట్స్ వస్తే చాలు. ఆ మూమెంట్స్ని మనం డైలీ రోజు మొత్తం కౌంట్ చేసుకోలేం కదా. మరి ఎలా తెలుస్తాయంటే, మార్నింగ్ ఏమైనా టిఫిన్ చేసినప్పుడు పాలు తాగుతాం కదా, ఒక 10 మినిట్స్ గ్యాప్ తర్వాత ఒక 3 మూమెంట్స్ వస్తాయి. పొట్ట మీద చేయి పెట్టి చెక్ చేసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది మనకి మూమెంట్స్ అనేవి. ఇప్పుడు 3 మూమెంట్స్ కౌంట్ చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ చేస్తాం కదా, ఒక 3 మూమెంట్స్ వస్తాయి, అవి కూడా కౌంట్ చేసుకోవాలి. ఇంకా అలాగే నైట్ డిన్నర్ తర్వాత కూడా ఒక 3 మూమెంట్స్ వస్తాయి, అవి కూడా కౌంట్ చేసుకోవాలి. టోటల్ 9 మూమెంట్స్ అయ్యాయి. ఇంకా డే టైంలో అప్పుడప్పుడు మనం వేడివేడిగా టీ అయినా పాలైనా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఒక 3 మూమెంట్స్ వస్తాయి. ఇంకా రోజు మొత్తంలో 9 to 10 మూమెంట్స్ వస్తే సరిపోతాయి మనకి. ఇంకా డైలీ ఎలా ఇలానే కౌంట్ చేసుకోవాలి, ఇంకా మీ బేబీ హెల్తీగా ఉన్నట్లు. అండ్ అలాగే ఒకవేళ మూమెంట్స్ లేవంటే వేడివేడిగా ఏమైనా తీసుకోండి. అయినా సరే రాకపోతే కడుపు అంతా బిగ్గరగా ఉంటుంది, వాళ్ళు లోపల ఫ్రీగా తిరుగుతూనే మనకి ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు తిరగకుండా ఉంటే కడుపు టైట్ అవుతుంది. ఇదే మనకి సిమ్టమ్ అన్నమాట. మనకి కడుపు ఇట్లా టైట్గా బిర్రుగా అయితే లోపల మూమెంట్స్ తగ్గినట్లు మనము అబ్జర్వ్ చేసుకోవాలి. మూమెంట్స్ తగ్గి కడుపు టైట్గా అయితే మనం హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకొని చెక్ చేసుకోవాలి, చూపించుకోవాలి. మనకి ఉమ్మనీరు తక్కువ ఉంటే కూడా మూమెంట్స్ తగ్గుతాయి. సో ఉమ్మనీరు పెరగడానికి మెడిసిన్ ఇస్తారు, ప్యాకెట్ ఆర్ సిరప్. ఆ ప్యాకెట్ పౌడర్ని వాటర్లో కలిపి తీసుకుంటే ఉమ్మనీరు పెరుగుతుంది. ఇంకా అలాగే బార్లీ గింజలు నానబెట్టి గంజిలాగా చేసుకొని తాగాలి. ఇంకా కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి. ఇది నేను కూడా ట్రై చేశాను అనమాట, కొబ్బరి నీళ్ళతోటి. అండ్ అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్. ఇలా తీసుకుంటే ఉమ్మనీరు పెరుగుతుంది, మూమెంట్స్ సరిగ్గా తెలుస్తాయి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. బేబీ మూమెంట్స్ ఒక 9 to 10 వస్తే సరిపోతుందండి డే మొత్తంలో. ఇంకా మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. బాయ్ బాయ్.